సయ్యద్ ఇస్మాయిల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, శ్రీశైలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా మనతోటి లైన్లో జూమ్లో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. అలాగే ఒక విశ్లేషకులైనటువంటి సామాజిక విశ్లేషకులైనటువంటి మనకు కోటేశ్వరరావు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అదే సమయంలో కేవీ ప్రతాప్ గారు ప్రాణహిత పరిరక్షణ కన్వీనర్ ఏవైతే ఉన్నారో మనతోటి జూమ్ లైన్లో రెడీగా ఉన్నారు మాట్లాడండి. మొదటిగా మనం నయనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నయనాల గోవర్ధన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వరద తాకిడికి ఇంత పెద్ద గొయ్యి ఏర్పడి 2009 నుంచి వెళ్ళి మొదలైన ఈ కథ ఇప్పటి వరకు దానికి పరిష్కార మార్గం అనేది చూడాలి. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి ఈ విషయాన్ని? అయితే చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకి ఈ వందనాలు. ఎమ్మెల్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ చర్చ నిర్వహిస్తున్నటువంటి ఫోర్ సైడ్ టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే ప్రాజెక్టులు నిర్మించేటటువంటి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వాన్ని వహిస్తున్నాయి. ఈ ఏదైతే మనకు ఈ ప్లంజ్ పూల్ గుంత పడిందో, అంటే మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఎందుకో. విషయం వినిస్తుందండి? హలో, లేదు సార్, జస్ట్ ఐఎమ్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ హియర్. ఒక్క నిమిషం, 1 సెకండ్. నేనైతే మన అయితే బాగుంది సార్. ఓకే, అన్ని బాగున్నాయి. మాక్సిమం అది ఏది బ్రేక్ అవుతుంది. ఒకవేళ కనుక ఇయర్ ఫోన్స్ మీరు యూజ్ చేస్తుంటే అంటే ఇయర్ ఫోన్స్ తీసేసి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి, బాగా వస్తుంది సార్. డైరెక్ట్ ఫోన్లోనే మాట. ఎస్ సార్, గో హెడ్. అయితే ఈ ప్లంజ్ పూల్ ఏదైతే ఉందో శ్రీశైలం డ్యామ్ లో, ఇది దాదాపు స్పిల్వే గేట్లు, అంటే ఆనకట్టలో నీళ్లు ఆగడానికి అవసరమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి కట్టడమైనటువంటి ముందు ఉండేటటువంటి స్పిల్వే, అడ్డుకట్టే సిమెంట్ తో కూడినటువంటి స్పిల్వే లాంటి అడ్డుకట్టే, దాని పైనుంచి నీళ్లు భారీ వరద సందర్భంలో ఎత్తిపోసినటువంటి సమయంలో ఆ ముందు ఉండేటటువంటి సిమెంట్ భాగం అంతా కొట్టుకుపోయి అది చిట్ట చివరికి ప్రాజెక్టు పునాది ఎంతైతే ఉందో, ఆ ప్రాజెక్టు పునాది చిట్ట చివరికి లోతు ఎంతైతే ఉందో అంత లోతు ఈరోజు గుంత ఉంది, ఆ పెద్ద గొయ్యి ఉంది. ఇది గుంత గొయ్యి అనేటటువంటి చాలా సింపుల్ టర్మినాలజీలో, అత్యంత సామాన్య పదజాలంలో దీన్ని వర్ణించడానికి వీలు లేదు. ఇది మామూలు మనకు భూమి ఉన్నటువంటి చోట మనకు పొలాల్లో కానీ అక్కడ ఇక్కడ ఉండేటటువంటి గుంతలు కాదు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. శ్రీశైలం డ్యామ్ లో దాదాపు 2009 రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి కాలంలో శ్రీశైలం డ్యామ్ రైలింగ్ కూడా నీళ్ళు పోసాయి. అంటే దాదాపు ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ నీళ్లు వచ్చేసి రైలింగ్ స్పిల్వే గేట్ల పైన ఉండేటటువంటి రైలింగ్ మనుషులు పట్టుకొని నడవడానికి ఉపయోగంగా ఉండేటువంటి రైలింగ్ ఏదో, ఆ రైలింగ్ పై నుంచి కూడా నీళ్లు పోసాయి. అంటే అలాంటి ఒక భయంకరమైనటువంటి వరదలను తట్టుకొని ఆ డ్యామ్ నిలబడింది. ఆ సమయంలో ఏమవుతుందంటే పైన అంత ఎత్తు నుంచి శ్రీశైలం కింద ఉండేటటువంటి స్పిల్వే కింద ఉండేటటువంటి ఆ సిమెంట్ భాగం ఏదైతే ఉందో దాని పూర్తి మట్టానికి, అంటే పూర్తి ఎత్తుకి మధ్య చాలా ఎత్తు ఉంటుంది. ఈ చాలా ఎత్తు నుంచి చాలా కిందకి నీళ్లు పోసేసరికి అక్కడ భారీ ఒత్తిడి ఏర్పడుతుంది. అంటే సుమారు 14 లక్షల క్యూసెక్లకు సరిపడినటువంటి డిజైన్ అది. ఆ రోజు 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. 28-30 లక్షల క్యూసెక్ల వరకు వరద వచ్చింది. 25 లక్షల క్యూసెక్లు దాటి అంత, అంటే దాదాపు అంత వరదని, రెండింతల వరదని దాదాపు అది తట్టుకొని నిలబడింది. అంటే చాలా కీలకమైన ఆ డ్యామ్ ఎంత దృఢమైనటువంటి నిర్మాణంతో కట్టారో మనకు అర్థమవుతుంది. ఆ నీటి ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే చాలా
ప్రపంచంలో ఏ యాంత్రిక శక్తికి కూడా లేనటువంటి ఒత్తిడి పైనుంచి నీళ్లు కిందికి పోసేటటువంటి సమయంలో ఉంటుంది. ఆ బలమైనటువంటి ఒత్తిడికి కింద ఉండేటటువంటి స్పిల్వే ముందు ఉండేటటువంటి అది దాదాపు అత్యంత లోతు వరకు కూడా వెళ్ళింది. ఈ రోజు దీనివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏంటి, మంచి చెడు ఏంటి అంటే అత్యంత ఏ రోజైనా రేపు వర్షాకాలంలో అది గనక ఆ గుంటను గనక ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారం గనక దాని చాలా పూడ్చకపోతే దాని ఎన్డిఎస్ఏ లాంటి ప్రముఖ సిడబ్ల్యూసి లాంటి ప్రముఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో గనక దాన్ని కరెక్ట్ గా గనక పూర్తి స్థాయిలో దాన్ని బాగు చేయకపోతే మళ్ళీ భారీ ఎత్తున శ్రీశైలం వెనక వైపు వర్షాకాలం సమయంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగి గేట్లలోంచి నీళ్లు వదిలేటువంటి సమయంలో ప్రాజెక్టు అంటే పునాది అడుగు వరకు కూడా ఈ గుంత వెళ్ళింది కాబట్టి పునాది అడుగు నుంచి కూడా ప్రాజెక్టు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. పునాది అడుగు నుంచి కూడా ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే అలాంటి సమయంలో శ్రీశైలం డ్యామ్ లో సుమారు ఒక 215-20 టీఎంసీల వరకు ఉంటుంది. అది దాదాపు వరద వచ్చే సమయంలో భారీ వరద అంటే 2009 లాంటి వరద వచ్చే సమయంలో సుమారు 275 టీఎంసీల నీళ్లు ఉంటాయి. అలాంటి సమయంలో ఒక్క నిమిషం అండి గోవర్ధన్ గారు, ప్రతాప్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి. ప్రతాప్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్. గోవర్ధన్ గారు మాట్లాడుతున్నారు. గోవర్ధన్ గారి తర్వాత మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మీకు అవకాశం ఇచ్చే వరకు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి ప్లీజ్. ప్రతాప్ గారు ఓకే రైట్ సార్. గోవర్ధన్ గారు వెళ్ళండి మాట్లాడండి. అయితే వర్షాకాలం సమయంలో వరదలు వచ్చేటటువంటి సమయంలో 2009ని ప్రామాణికంగా కనుక తీసుకుంటే ఇది దాదాపు కృష్ణా బేసిన్ లో ఒక 5-6 సంవత్సరాలకు ఒకసారి భారీ వరదలు వస్తాయి, ప్రతి సంవత్సరం కాకుండా. కాబట్టి ఈ భారీ వరదలు వచ్చేటటువంటి సమయంలో 220 టీఎంసీల నుంచి ఒక్కోసారి 250-270 టీఎంసీల వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ వెళ్తుంది. అలాంటి సమయంలో ఈ భారీ గొయ్యి ఏదైతే ఉందో ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు పడ్డటువంటి భారీ గొయ్యి ఏదైతే ఉందో ఈ గొయ్యి అట్టడుగు చివరి వరకు ఉన్నటువంటి పునాది వరకు కూడా వెళ్ళింది. కాబట్టి ఆ నీళ్ల ఒత్తిడికి అంటే దానికి ఆ పునాది దగ్గర బలం లేకపోవడం వల్ల, గొయ్యి ఉండడం వల్ల ఆ పునాది మొత్తం దెబ్బతిని ప్రాజెక్టు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 270 టీఎంసీలు 220 టీఎంసీల నీళ్లు ఒకటేసారి వచ్చి నాగార్జున సాగర్ పైన పడుతుంది, తర్వాత పులిచింతల పైన పడతాయి, తర్వాత ఏది ప్రకాశం బ్యారేజ్ పైన పడుతుంది. అంటే అటు రాయలసీమ శ్రీశైలం నుంచి మొదలుకొని ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి మహబూబ్ నగరు, తర్వాత ఇటు కర్నూలు, దాంతో పాటు నల్గొండ జిల్లా, దాంతో పాటు ఇటు కృష్ణా బేసిన్, ఇటు ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి కృష్ణా బ్యారేజ్, పొడవుతుండేటువంటి గుంటూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అంటే ఇది ఆటం బాంబు కంటే కూడా చాలా శక్తివంతమైంది ఒక డ్యామ్ అనేది. దాన్ని సరిగ్గా కనుక నిర్వహించకపోతే అది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఓకే సార్, మనం ఒకసారి దొంతి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం రిటైర్డ్ ఇంజనీర్ అయినటువంటి లక్ష్మీనారాయణ